హాయ్ అండి, వెల్కమ్ టు హను స్మైలీ. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం అండ్ సేఫ్గా ఉన్నాం. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి అన్నం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో మా అత్తయ్య గారు చేసి చూపిస్తారండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి అన్నం అనేది కొబ్బరికాయలతో చేస్తారు కాబట్టి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. ఎక్కువ మసాలాలు ఏమి ఉండవు. మా అత్తయ్య గారు ఎలా చేస్తారో మీరు చూడండి. చికెన్ కర్రీ చేసుకుంటున్నామండి. చికెన్ కేజీ అండి, 3 టమాటాలండి, 2 పచ్చిమిరపకాయలండి, ఒక 2 ఉల్లిపాయలు, ఒక కొంచెం కొత్తిమీర తీసుకోవాలండి. ఆయిల్ ఒక 3 స్పూన్లు వేయాలండి. దీనిలోంచి వేస్తాను పొడి మసాలా. అందరూ చికెన్ కర్రీ చేస్తారండి, కాకపోతే నేను చేసే పద్ధతి మీకు చూపిస్తున్నాను. కాకపోతే నేను ఒక్క చుక్క నీళ్లు కూడా వేయకోకుండా చక్కగా చేస్తానండి నేను. అది నా పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. అది కూడా మీకు చూపిస్తున్నాను, మీరు ఒకసారి ట్రై చేయండి. పొయ్యి అని చేస్తున్నానండి. డబరా లాంటి గిన్నె ఒకటి పెట్టుకోవాలండి. డబరా లాంటి డిష్ అయితే దీంట్లో కర్రీ చక్కగా మగ్గిద్దండి. నీళ్లు వేయకుండా సరిపోతుందండి. మూడు చెంచాలు 3 గంటలు ఆయిల్ వేయాలండి. ఉల్లిపాయలు వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. దీనిలో కొంచెం పసుపు పొడి వేసుకోవాలండి. దీన్ని బాగా తిప్పాలండి, ఇట్లాగా మాడకోకుండా. ఆ తర్వాత కొంచెం టమాటాలు వేసేసుకోవాలండి. కొంచెం మూత పెట్టుకోవాలండి. కొద్దిగా మగ్గనిస్తే టమాటాలు, తర్వాత కారం వేయొచ్చండి. మూత తీసి చూద్దామండి. టమాటాలు బాగా మగ్గినాయండి. కారం వేసుకుందామండి. కొంచెం కారం మట్టికి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మీకు కావాల్సినంత కారం మీరు వేసుకోండి. అంటే మరి చికెన్ కర్రీలో కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటామండి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేయాలండి. చూసారు కదండి అల్లం వెల్లుల్లిపాయ. కొత్తిమీర వేస్తున్నానండి. కొంచెం మగ్గనిద్దామండి. ఒకసారి తీసి చూసుకుందామండి. బాగా వేగిపోయిందండి. ఇంకొంతసేపు ఒక్క 2 నిమిషాలు ఉంచుదామండి, ఎందుకంటే అల్లం వాసన పోతే బాగుంటుంది. తీసి చూసుకుందామండి. చక్కగా మగ్గిపోయిందండి. తాలింపు అంతా బాగా చక్కగా మగ్గిపోయింది. ఈ మగ్గిపోయిన తాలింపులో చికెన్ పెట్టాలండి. ఇది కేజీ చికెన్ అండి, స్కిన్లెస్ అండి. ఇది కేజీ చికెను. ఈ కేజీ చికెన్ని వేస్తున్నానండి, తాలింపులో వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి దీంట్లో.
కళ్ళుప్పు అండి, కళ్ళుప్పు వేయండి బాగుంటుంది. ఒకసారి కూర చూద్దామండి మనం. చూసారా ఏ రకంగా మగ్గుతుందో చక్కగా నీళ్ళు. ఇంకా కొంచెం మగ్గాలి. అబ్బా మొత్తం ఒకసారి మూత తీసి చూద్దామండి. బాగా ఉడికిందో లేదో చూసుకుంటున్నాం కదండి. ఇది మొక్క ఇంకొంచెం మగ్గాలండి. చిన్న మొక్క ఒకసారి మూత తీసి చూద్దామండి. కొంచెం స్పీడ్ పెట్టుకోనండి, చూసుకుందాం. చూసారండి ఎంత గ్రేవీగా వచ్చిందో, చాలా గ్రేవీగా వచ్చిందండి. ఈ కొబ్బరి అన్నంలోకి గ్రేవీ కావాలండి, అందుకని గ్రేవీగా పెట్టుకోవాలి. కానీ నీళ్లు పట్టుకుపోయొద్దండి. నీళ్లు పోస్తే మట్టుకు రుచి ఉండదండి కూర. ఎవరిష్టం వాళ్ళది. నీళ్లు కొందరు పోసుకుంటారు, కాకపోతే నేను పోయినండి కూర కాస్త టేస్టీగా ఉండదని. ఇప్పుడు కొంచెం పొడి మసాలా వేసేయాలండి. ఇదిగోండి పొడి మసాలా. కారం కొంచెం ఎక్కువ వేసాం కదండి, అందుకని మసాలా కొద్దిగా తగ్గిస్తున్నానండి. స్లో చేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అండి. కూర అయితే అయిపోయిందండి. చూసారు కదండి, ఇట్లా చక్కగా గ్రేవీగా అయిపోద్దండి. ఇక ఇప్పుడు కొబ్బరి అన్నం చేసుకుందామండి. ఈ కూర తీసి ప్రక్కన పెట్టేస్తున్నానండి. కొబ్బరి అన్నం చేస్తున్నామండి. ఈ బాస్మతి రైస్ అండి, కేజీ బాస్మతి రైస్ అండి. వీటిని కడిగి నానబెట్టానండి. ఒక 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలు నానితే చాలండి. ఒక 2 కొబ్బరికాయలు తీసుకోవాలండి. ఈ 2 కొబ్బరికాయలు చక్కగా మిక్సీ పట్టేసేసి, ముక్కలు కోసి మిక్సీ పట్టేసేసి, దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చిక్కటి పాలు తీసుకోవాలి. ఈ చిక్కటి పాలండి. చెక్క, లవంగాలు, యాలకులు అండి. ఇవి కొంచెం కళ్ళుప్పు తీసుకోవాలండి. ఒక 100 గ్రాముల నెయ్యి తీసుకోవాలండి. ఏమండి, ఈ బియ్యాన్ని మట్టికి కేజీ బియ్యాన్ని ఏదన్నా మీకు ఇష్టం వచ్చిన ఒక డబ్బాతో కొలుసుకోవాలండి మీరు. ఎందుకంటే మనం కొబ్బరి పాలు పోసుకోవాలంటే కొలత కావాలి. అందుకని ఇవి డబ్బాడు అయినాయండి. ఈ డబ్బాతో డబ్బాడు అయినాయి. కొంచెం మందపటి ఏక్ష పెట్టుకోవాలండి, ఎందుకంటే అడుగు అంటిద్ది కొంచెం లైట్గా. అందుకని మందపటి ఏక్ష అయితే అడుగు అంటదండి. బియ్యం వేసేస్తున్నానండి. ఈ కేజీ బియ్యం అండి ఇవి. ఈ కేజీ బియ్యం ఈ డబ్బాతో నేను కొలిసాను కదండి. ఈ డబ్బాతో ఒకటి పోయాలండి. ఒకటి పోసానండి, ఇంకొక పావు పోస్తున్నానండి. ఇవిగోండి పావు. చిటికెడు పసుపు, ఒక చిన్న చెంచాడు పసుపు పొడి వేయాలండి. చెక్క, లవంగాలు, యాలకులు దీంట్లోనే వేసేయాలండి.
కొంచెం మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలండి దీంట్లో. ఇదంతా చక్కగా కలబెట్టుకోవాలండి. కలబెట్టుకొని ఇక ఇంతేనండి, చక్కగా కలబెట్టేసేసి మూత పెట్టేసేసి మూత పెట్టేయడమేనండి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూసారండి ఎలా పొంగుతుందో? చక్కగా పొంగుతుందండి. ఈ పొంగేదాన్ని ఒకసారి మనం గంట పెట్టి కలుపుకుందామండి. మనం నెయ్యి 100 గ్రాములు తీసుకున్నాం కదండి, ఈ 100 గ్రాముల నేతిని పోసేయాలండి దీంట్లో. పోసేసి బాగా కలిపేసేసి నెయ్యి అంతా కలిసేటట్టు కొంచెం ఒక్కసారి తిప్పేసి వదిలిపెట్టేయాలండి. ఇక పద్దాగా తిప్పకూడదు. ఇక ఇంతేనండి, కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూసారండి, ఎసరంతా ఇంకిపోయింది, చక్కగా అన్నం పొడి పొడిలాడుతూ ఉంది. చూస్తారు కదా, ఇంతేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చక్కగా పొడి పొడిలాడుతుందండి. స్టవ్ ఆపేస్తున్నానండి. రైస్ ప్లేట్లో తీసి చూపిస్తున్నాను చూడండి. వేడి కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ రెడీ అయింది. కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. అసలు పిల్లలు చాలా టేస్టీగా తింటారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇది వేడివేడిగా చాలా బాగుంటుందండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి వెరైటీ డిషెస్తో మీ ముందుకు ఇంకా వస్తాను. నేను కానీ మా అత్తయ్య గారు కానీ డెఫినెట్గా మీకు చూపించడానికే ట్రై చేస్తామండి. ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.